morning to everybody. I am from KNM Government Degree College, lecturer in economics, P. Prabhakar Rao. Today we discuss about in economics, microeconomics, that is production function unit. What is the production function and what is the definition of production and what are the factors of productions and the definition of production function, short run production function and long run production function. Finally we will come into Cobb-Douglas production function. These are the topics, these are the subtopics. Today we are going to discuss. That is, one is the definition of production. దాన్ని తెలుగులో మనం ఉత్పత్తి ఫలం అని చెప్తాం. ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే, డెఫినేషన్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే మనం ఏ వస్తువులు సేవలైతే మానవుల కోరిక తీర్చడానికి ఉపయోగపడతాయో ఆ వస్తువుల్ని సేవల్ని మనం ట్రీటెడ్ యాజ్ ప్రొడక్షన్. విచ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ satisfied the human wants is called as normally production. But in the Jarrick's definition, we define as like this. So one is, ఏ సాంకేతిక పరిజ్ఞానం ద్వారానైతే ఒక పదార్థము వస్తువుగా మారి మానవునికి ఒక కోరికను తీరుస్తుందో ఆ వస్తువుని మనం ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ప్రొడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, we write a points on the bottom of the marker board. This marker board is before it is a one kind of material. Padartham, it is a one kind of material. So this material is converted as marker board by the technology. So which material is converted as a good by the technology is considered as production. So this definition is given by the Jarrick. అంటే ఈ కార్డ్బోర్డ్ అనేది, మార్కర్ బోర్డ్ అనేది ముందుగా ఒక పదార్థ రూపేణ ఉంటుంది. ఈ పదార్థ రూపేణ ఉన్నదాన్ని ఒక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దానికి ఒక రూపాన్ని క్రియేట్ చేసి మన రాయాలనేటువంటి కోరికను మనం ఇవాళ తీర్చుకోగలుగుతున్నాం. మనం బోర్డు మీద రాయాలనే కోరికను మనం తీర్చుకోగలుగుతున్నాం. అందువలన ఈ మార్కర్ బోర్డ్ని మనం ఏమంటామంటే సాధారణంగా ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ప్రొడక్షన్. దీన్ని ఉత్పత్తిగా మనం డెఫినేషన్ ద్వారా చెప్పొచ్చు అన్నమాట. మనం డెఫినేషన్ ద్వారా చెప్పొచ్చు మనం. అదేవిధంగా ఇకపోతే factors of production. So factors of production is which factors is useful for the one kind of good production or one kind of service production. Is treated as factors of production. So ఇక్కడ మనకు తెలుగులోకి వచ్చినప్పుడు ఉత్పత్తికి ఏ కారకాలైతే దోహదపడతాయో ఆ కారకాలను మనం ఉత్పత్తి కారకంగా భావిస్తుంటాం. మనం
which factors are useful for the production, that factors is called as factors of production. That is, normally we divided the factors of production is by the economists 4 types. One is land, another is labor, and another is capital, and finally organizer. Land means in Telugu it is a land, bhumi. Labor, శ్రమ, క్యాపిటల్, మూలధనము, ఆర్గనైజర్, వ్యవస్థాపకుడు అని చెప్తూ ఉంటాం మనం. అయితే ఇక్కడ ల్యాండ్ యొక్క క్యారెక్టర్స్ ఏంటి? వాట్ ఈస్ ది క్యారెక్టర్స్ ఆఫ్ ల్యాండ్? ల్యాండ్ ఈజ్ లిమిటెడ్, but there is no mobility in that. But it is useful for production. We build the fixed capital and also we take out the variable capitals also from the land. సో ఇట్లా మనం భూమి నుంచి ఒక క్యారెక్టర్ చెప్తాం, దాని పరిమాణంలో మార్పు ఉండదు, దానికి గమనశీలత ఉండదు, అదేవిధంగా అది ఉత్పత్తికి దోహదపడుతూ ఉంటుంది, అదేవిధంగా దాన్ని ఉత్పత్తికి ఉపయోగించుకున్నందుకు చెల్లించే ప్రతిఫలాన్ని, సో రిటర్న్స్ని వీ ట్రీటెడ్ యాజ్ రెంట్ అని చెప్తూ ఉంటాం మనం, బాటకంగా పిలుస్తూ ఉంటాం మనం. అదేవిధంగా లేబర్ అంటే తెలుసు మీకు, కొన్ని దేశాల్లో శ్రమ ఎక్కువగా ఉంది, కొన్ని దేశాల్లో శ్రమ తక్కువగా ఉంది. ఇవాళ భారతదేశానికి వచ్చినప్పుడు యావరేజ్ ఏజ్ 23 years తీసుకున్నాం. అదేవిధంగా 23 years తీసుకున్నప్పుడు 47% మంది లేక 50% మంది భారతదేశంలో శ్రామికులుగా ఉన్నారని చెప్తున్నాయి. ఇవాళ ప్రపంచంలో అత్యధిక శ్రామికులు గల దేశం ఏంటంటే మనం భారతదేశం అని చెప్తా ఉన్నాం. అత్యధిక శ్రామికులు గల దేశం ఏంటంటే భారతదేశంగా పిలుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ లేబర్కి మొబిలిటీ ఉంటుంది. దెర్ ఈజ్ ఎ స్కోప్ ఫర్ మొబిలిటీ, అంటే గమనశీలత ఉంటుంది. అదేవిధంగా ఈ లేబర్ పెరగవచ్చు లేక తగ్గవచ్చు. దెర్ ఈజ్ ఎ స్కోప్ ఫర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అని చెప్తూ ఉంటాం మనం. సో తర్వాత లేబర్ ఇట్ ఈస్ ఏ ఫినిషింగ్ గుడ్, ఇట్ ఈజ్ ఏ నశ్వరమైందని చెప్తూ ఉంటాం మనం. అంటే ఈరోజు శ్రమను ఉపయోగించకపోతే ఈ శ్రమ వేస్ట్ అవుతూ ఉంటుంది. అందువల్ల దెర్ ఈజ్ నో బార్గెనింగ్ పవర్ ఫర్ ద లేబర్, అంటే దానికి బేరమాడే శక్తి కూడా మనకి ఉండదని చెప్తూ ఉంటాం మనం. బేరమాడేటువంటి శక్తి కూడా ఉండదని చెప్తూ ఉంటాం మనం. మానసికమైన శ్రమ ఉంటుంది, ఇట్ ఈస్ ఏ సైకలాజికల్ లేబర్, and also physical labor is there. So 2 types of labor is there. So we pay the labor price is in the form of wages. అంటే లేబర్కి వేతనాలు రూపేణ మనం మౌలికంగా మనం ధరని చెల్లిస్తూ ఉంటాం, ధరని చెల్లిస్తూ ఉంటాం. సో ఆ విధంగా లేబర్ యొక్క క్యారెక్టర్స్ని మనం చెప్పొచ్చు కొన్ని ఈ డిగ్రీ స్థాయిలో. ఇకపోతే క్యాపిటల్, ఇట్ ఈజ్ ఏ న్యాచురల్ వెల్త్ అన్నమాట, సహజ సంపదగా దీన్ని పిలుస్తూ ఉంటాం మనం. అదేవిధంగా వీ నీడ్ ద క్యాపిటల్ ఫర్ ఆర్గనైజ్ దీస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్. వీటిని ఒక దగ్గర కొనపరచడానికి కానీ, ఒక దగ్గర చేర్చడానికి కానీ, వాటితో పనిచేసుకోవడానికి కానీ మనకి ద్రవ్యం కావాలి. దీనినే మనం మూలధనం అంటే ఉంటాం. మూలధనం అనేది 2 రకాలుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఫిక్స్డ్ క్యాపిటల్ ఉంటుంది, వేరియబుల్ క్యాపిటల్ ఉంటుంది. సో ఫిక్స్డ్ క్యాపిటల్ ఇస్ నథింగ్ బట్ ల్యాండ్ బిల్డింగ్స్ అండ్ క్యాబ్ మెషిన్స్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఫిక్స్డ్ క్యాపిటల్. And variable capital is labor, raw material, and diesel, petrol,
These are the variable capitals. Last one is organizer. There is a organizer. అంటే వీటన్నింటినీ those who organize the land, labor, capital is called as organizer. వ్యవస్థాపకుడిగా పిలుస్తూ ఉంటాం మనం. వాళ్ళని మనం సాధారణంగా క్యాపిటలిస్టులు అని పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా సెల్లర్స్ అని పిలుస్తూ ఉంటాం మనం. అదేవిధంగా సో దీనికి చెల్లించే ప్రతిఫలం ఏంటంటే మరి ఇదన్నీ ఆర్గనైజ్ చేసిన ప్రతిఫలం ఏంటంటే నథింగ్ బట్ ప్రాఫిట్స్, లాభాలే దీనికి చెల్లించే ప్రతిఫలంగా పిలుస్తూ ఉంటాం మనం. దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్, దీస్ ఆర్ ది క్యారెక్టర్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్. అండ్ ల్యాండ్ రిటర్న్ ఈజ్ కాల్డ్ యాజ్ రెంట్, లేబర్ రిటర్న్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏజ్, అండ్ క్యాపిటల్ ఈజ్ interest, rate of interest, and this is profit. These are the returns of the factors of productions. సో మనం సాధారణంగా ఇది చెల్లించే ధరలుగా పిలుస్తూ ఉంటాం. ఈ ఉత్పత్తి కారకాలు చెల్లించేటువంటి ప్రైసెస్గా టీచ్ చేస్తూ ఉంటాం మనం. సో వన్ కైండ్ ఆఫ్ వర్డ్ ఈజ్ దేర్, దట్ ఈజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. Cost of production. So what is the definition of cost of production? ఉత్పత్తి వ్యయం అంటే ఏంది? ఉత్పత్తి వ్యయం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కర్ బోర్డుకి ప్రొడక్షన్ చేయడానికి ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజింగ్ని మనం we use normally. When we are use land, labor, capital, organizer, these factors are get the returns in the form of rent, get the returns in the wage, get the returns in the form of interest, get the returns in the form of profits. So these prices, factors of prices is totally called as factors of production. అది టోటల్లీ కాల్డ్ యాజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి వ్యయంగా పిలుస్తూ ఉంటారు. అంటే తెలుగులో చెప్పాలంటే ఒక వస్తుత్పత్తికి దోహదపడేటువంటి ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలనే, ఉత్పత్తికి దోహదపడేటువంటి ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలనే లేక ధరలనే వస్తువు యొక్క ఉత్పత్తి వ్యయం అంటారు. సో మనం ఈ ఉత్పత్తి వ్యయానికి ఉత్పత్తి గల సంబంధాన్ని చెప్తూ ఉంటాం. అంటే ఉత్పత్తి కారకాలకు చెల్లించేటువంటి రిటర్న్స్కి లేక ఉత్పత్తి కారకాలకు ఉత్పత్తి గల సంబంధాన్ని కూడా సాధారణంగా చెప్తూ ఉంటాం మనం. ఉత్పత్తి కారకాల పరిమాణానికి అదేవిధంగా ఉత్పత్తి గల సంబంధాన్ని కూడా చెప్తూ ఉంటాం మనం. సాధారణంగా దాన్ని ఏమంటారంటే ప్రొడక్షన్ ఫంక్షన్ చెప్తూ ఉంటాం దాన్ని. నార్మల్లీ ఇట్ ట్రీట్ యాజ్ ప్రొడక్షన్ ఫంక్షన్. ఉత్పత్తి ఫలము, ఉత్పత్తి ఫలం అని చెప్తూ ఉంటాం. సో ఉత్పత్తి ఫలం అంటే ఏంది? వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్? వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్? ఉత్పత్తి ఫలం అంటే there is a relation between, which relation is between factors of production and physical production is known as production function. భౌతిక ఉత్పత్తికి భౌతిక ఉత్పత్తి కారకాలకు మధ్య గల సంబంధాన్ని తెలియజేసేదాన్ని ఉత్పత్తి ఫలం అంటారు. సో మనం డిమాండ్ ఫలం అని కూడా చదివాం ఇంతకుముందు. మనం డిమాండ్ ఫంక్షన్ ఉత్పత్తి ఫలం ఏంటో చదువుతామో డిమాండ్ ఫంక్షన్ కూడా చదువుతాం మనం. సో డిమాండ్ ఫంక్షన్ ఏంది అంటే, డిమాండ్ ఫంక్షన్ అంటే వస్తు ధరకి ఆ ధరల వద్ద ఉన్నటువంటి వివిధ డిమాండ్లకు గల సంబంధాన్ని తెలియజేసే దాన్ని డిమాండ్ ఫంక్షన్ అంటారు దాన్ని. అట్లా ఇక్కడ భౌతిక ఉత్పత్తి కారకాలకి
భౌతిక ఉత్పత్తికి మధ్య గల సంబంధాన్ని తెలియజేసే దాన్ని మనం సాధారణంగా మధ్య గల ప్రమేయ సంబంధాన్ని తెలియజేసే దాన్ని సాధారణంగా ఉత్పత్తి ఫలం అంటాము. అంటే భౌతిక ఉత్పత్తికి భౌతిక ఉత్పత్తి కారకాలైనటువంటి ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజర్ మధ్య గల ప్రమేయ సంబంధాన్ని తెలియజేసే దాన్ని ఉత్పత్తి ఫలం అంటారు. ఈ ఉత్పత్తి ఫలాల్లో మనకు రెండు ఉంటాయి. ఒకటి ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి, ఇంకోటి డిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఈజ్ స్వతంత్ర చలాంకాలు పిలుస్తూ ఉంటాం మనం, స్వతంత్ర చలాంకాలు. అదేవిధంగా డిపెండెంట్ వేరియబుల్స్ అంటే అస్వతంత్ర చలాంకాలు. సో ఇప్పుడు మనకు ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్, వేరాజ్ ప్రొడక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ డిపెండెంట్ వేరియబుల్. సో ఈ విధంగా మనకు ఈ ఉత్పత్తి ఫలంలో మౌలికంగా రెండు చలాంకాలు కనపడుతూ ఉంటాయి. ఇవి ఏవైతే ఉన్నాయో ఈ ఉత్పత్తి చలాంకాలు ఉత్పత్తి నిర్ణయిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ ఉత్పత్తి కారకాలను ఒక పర్సెంటేజ్లో మారిస్తే లేక నిష్పత్తిలో మారిస్తే ఉత్పత్తిలో కూడా మార్పు వస్తూ ఉంటుంది. వెన్ యూ ఆర్ చేంజ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ ద పర్సెంటేజ్, ఆటోమేటికల్లీ ది ప్రొడక్షన్ ఆల్సో ఇంక్రీజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పర్సెంటేజెస్. ఇంక్రీజ్డ్, కాన్స్టెంట్ or decreased also, there is a scope for production. So మనకు ఈ ఉత్పత్తి కారకాలను ఎంత పెంచుతామో ఉత్పత్తి ఎంత పెరగవచ్చు. ఉత్పత్తి కారకాలు ఎంత శాతం పెంచుతామో అంతకంటే తక్కువ పెరగవచ్చు ఉత్పత్తి కారకాలు ఎంత శాతం పెరుగుతుందో ఉత్పత్తి అంతకంటే కూడా తక్కువ పెరగవచ్చు. అయితే ఇది అలా ఉంచుతాం మనం ఈ ఉత్పత్తి ఫలం యొక్క డెఫినేషన్. ఇకపోతే మనకి షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ ఉంటుంది మనకి, అదేవిధంగా లాంగ్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ కూడా ఉంటుంది. షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే ఒక ఉత్పత్తికి దోహదపడేటువంటి ఉత్పత్తి కారకాల్లో కొన్నింటిని మార్చి, అంటే ల్యాండ్, లేబర్ని మార్చి క్యాపిటల్, ఆర్గనైజర్ని కాన్స్టెంట్గా ఉంచినప్పుడు ఉత్పత్తిలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలియజేదాన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ ఏ షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్. ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్. వెన్ వీఆర్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ఆల్ ఫ్యాక్టర్ ఫంక్షన్, some of the factors are changed. Due to that, the production also changed in the short run only. That is treated as short run. Whereas long run production function is all factors of production are automatically changed in the long run. Whenever the change in factors of production functions, in all factors of production functions, due to that automatically the production also changed. It treated as long run production function. సో ఈ విధంగా మనకి రెండు ఉత్పత్తి కారకాలు, రెండు ఉత్పత్తి ఫలాలు ఉంటాయి. ఒకటి షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్, అనదర్ ఈజ్ లాంగ్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్. సో స్వల్పకాలంలో కొన్ని ఉత్పత్తి కారకాలు మార్చగలుగుతాం మనం, దీర్ఘకాలంలో అనుత్పత్తి కారకాలు మారుస్తాం మనం. ఈ విధంగా స్వల్పకాలానికి దీర్ఘకాలానికి గల ఉత్పత్తి ఫలానికి గల వేరియేషన్ మనకి తెలియాలి. ఇకపోతే మనకి మన ఈ మైక్రో ఎకనామిక్స్లో ఇంతకుముందు మనం డెఫినేషన్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే డిస్కస్ చేసాం, వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ అంటే డిస్కస్ చేసాం, వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే డిస్కస్ చేసాం మనం, అండ్ వాట్ ఈస్ ది షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ అండ్ వాట్ ఈస్ ది
లాంగ్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే డిస్కస్ చేసాం మనం. అయితే మనకు ఒక ఉదాహరణ ప్రొడక్షన్ ఫంక్షన్ కూడా ఉంది ఒకటి. అదేంటంటే కాబ్ డగ్లస్ ప్రొడక్షన్ ఫంక్షన్. కాబ్ డగ్లస్ ప్రొడక్షన్ ఫంక్షన్ వీళ్ళిద్దరూ అమెరికన్ శాస్త్రవేత్తలు. కాబ్ మరియు డగ్లస్ అనేటువంటి ఆర్థికవేత్తలు, వీళ్ళిద్దరు అమెరికన్ ఆర్థికవేత్తలు. వీళ్ళు 1929లో పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి కారకాల్లో మార్పులు వచ్చినప్పుడు ఉత్పత్తిలో ఎలాంటి మార్పులు వస్తాయో పరిశీలించారు. సో దానికి వాళ్ళు ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, P = AL ఆల్ఫా K బీటాగా చెప్పారు వాళ్ళు. సో ప్రొడక్షన్కి, లేబర్కి, క్యాపిటల్కి గల ఫంక్షన్ని తెలియజేసేటువంటి ప్రమేయ సంబంధాన్ని తెలియజేసేటువంటి ఏమంటారంటే మనం సాధారణంగా ప్రొడక్షన్ ఫంక్షన్ చెప్తారు. అంటే ప్రొడక్షన్కి, లేబర్కి, క్యాపిటల్కి గల ప్రమేయ సంబంధాన్ని తెలియజేదాన్ని మనం ఇంతకుముందు ఇట్ ట్రీటెడ్ యాజ్ ప్రొడక్షన్ ఫంక్షన్ అని చెప్పుకున్నాం మనం. సో వాళ్ళ యొక్క ప్రొడక్షన్ ఫంక్షన్ని P = AL ఆల్ఫా K బీటాగా ఒక ప్రొడక్షన్ ఫంక్షన్ని తయారు చేశారు. అంటే భౌతిక ఉత్పత్తి కారకాలకి, భౌతిక ఉత్పత్తి మధ్య గల సంబంధాన్ని వాళ్ళు పరిశీలించారు. భౌతిక ఉత్పత్తి కారకాలు అంటే ఏంది? ఇక్కడ లేబర్, క్యాపిటల్ మాత్రం తీసుకున్నారు. లేబర్ అండ్ క్యాపిటల్ మాత్రం తీసుకున్నారు. అంటే ఇట్ ఈజ్ ఏ షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్. లేబర్, క్యాపిటల్లో మార్పులు వచ్చినప్పుడు ప్రొడక్షన్లో ఎంత మార్పులు వచ్చాయో వాళ్ళు పరిశీలించారు. అలా పరిశీలించడానికి ముందు మనం దీన్ని మొట్టమొదటి డిఫైన్ చేద్దాం. P అంటే నథింగ్ బట్ ప్రొడక్షన్ అని చెప్తూ ఉంటాం మనం. P అంటే ఇది నథింగ్ బట్ ప్రొడక్షన్. P అంటే ఇది నథింగ్ బట్ ప్రొడక్షన్. L అంటే లేబర్, అదేవిధంగా K అంటే క్యాపిటల్, అదేవిధంగా ఆల్ఫా బీటా reveals the elasticity of factors of production function. Elasticity of factors అంటే ఉత్పత్తి కారకాల్లో వచ్చినటువంటి మార్పు వలన అంటే శ్రమ మరియు క్యాపిటల్లో వచ్చినటువంటి మార్పు వలన, వ్యాకోచత్వాల్లో ఉత్పత్తిలో అంత మార్పు వస్తాయో తెలియజేస్తూ ఉంటారు. అందుకని వాటిని ఏమంటారంటే మనం ఘాతాంకాలను పిలుస్తారు. వాటిని ఘాతాంకాలను పిలుస్తూ ఉంటారు వాటిని. సో ఇక్కడ మనకి P = AL ఆల్ఫా B K బీటా అని చెప్పాము. దిస్ ఈజ్ ప్రొడక్షన్, దిస్ ఈజ్ కాన్స్టెంట్ స్థిరాంకము, దిస్ ఈజ్ లేబర్ అండ్ దిస్ ఈజ్ ఆల్ఫా, దిస్ ఈజ్ క్యాపిటల్ అండ్ దిస్ ఈజ్ బీటా. సో ప్రొడక్షన్, దిస్ ఈజ్ కాన్స్టెంట్, దిస్ ఈజ్ లేబర్, దిస్ ఈజ్ క్యాపిటల్ అండ్ దీస్ టూ ఆర్ లేబర్ అండ్ క్యాపిటల్ యొక్క ఘాతాంకాలు. ఘాతాంకాలు అంటే ఏంటంటే లేబర్ క్యాపిటల్ ప్రొడక్షన్ యొక్క ఎలాస్టిసిటీస్ని తెలియజేస్తూ ఉంటాయి. అంటే ఈ రెండింటిలో వచ్చిన మార్పులు ఉత్పత్తిలో ఎంత మార్పులు వచ్చాయో తెలియజేస్తూ ఉంటాయి. అండ్ ఇది మరియు ఇది అంటే ఆల్ఫా మరియు బీటా. ఇకపోతే అమెరికాలో మనం ఇంత అనుకున్నాం, 1920లో ఒక పరిశ్రమలో మార్పులు చేసినప్పుడు శ్రమ యొక్క ఘాతాంకము, లేబర్ యొక్క ఘాతాంకము మనకు 0.75 ఉంటుంది. 0.75 ఉంటుంది. అప్పుడు
ప్రొడక్షన్లో వచ్చిన మార్పు అంటే లేబర్ని 0.75 చేంజ్ చేస్తే ప్రొడక్షన్లో వచ్చిన చేంజ్ 1%గా ఉన్నట్టుగా పరిశీలించారు. అదేవిధంగా క్యాపిటల్ని చేంజ్ చేస్తే అంటే ఇట్ ఈజ్ ఆల్సో చేంజ్ చేస్తే 0.75 చేంజ్ చేస్తే 0.25 చేంజ్ చేస్తే 0.25 చేంజ్ చేస్తే ఇక్కడ కూడా ప్రొడక్షన్లో మార్పు 1% ఇచ్చినట్టుగా గమనించాం. 1% చేంజ్ వచ్చినట్టుగా గమనించాం. సో అంటే ఇక్కడ సో P is equal to L 0.75, A is constant and capital is 0.25. ఈ రెండింటి యొక్క అంటే ఇది లేబర్ని ఇది మార్చడం వలన 0.75% చేంజ్ చేయడం వలన క్యాపిటల్ని 0.25 చేంజ్ చేయడం వలన మనకు ప్రొడక్షన్లో చేంజ్ ఈ రెండు మొత్తం ఎంత కలిసింది చేంజ్ ఇన్ 0.75 ప్లస్ చేంజ్ ఇన్ 0.25 is equal to this is K and this is L. 0.25 is equal to 1కి సమానంగా ఉంది. అంటే ప్రొడక్షన్ ఎంత ఉంది ఇక్కడ అంటే 1కి మార్పు సమానంగా ఉంది. అంటే ఇక్కడ లేబర్లో మనం ఎంతైతే పర్సెంటేజ్ చేంజ్ చేసుకొచ్చామో క్యాపిటల్ ఎంతైతే పర్సెంటేజ్ చేంజ్ తీసుకొచ్చామో ఈ రెండింటి యొక్క మొత్తాన్ని కూడితే అది 1కి సమానంగా ఉంది. అంటే ఉత్పత్తి కారకాల్లో ఎంత మార్పు వచ్చిందో ఉత్పత్తి కారకాల్లో ఎంతైతే చేంజ్ వచ్చిందో సో వాట్ చేంజ్ ఈజ్ అక్కర్డ్ ఇన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, వాట్ క్వాంటిటీ ఆఫ్ చేంజ్, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఇట్ లీడ్స్ టు సేమ్ పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ప్రొడక్షన్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్స్టెంట్ ప్రొడక్షన్ ఫంక్షన్. కాన్స్టెంట్ ప్రొడక్షన్ ఫంక్షన్ చెప్తూ ఉంటాం. ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే స్థిర ప్రతిఫలాలు అని చెప్తారు. రిటర్న్స్ ఆఫ్ స్థిర ప్రతిఫలాలు అని చెప్తారు. ప్రతిఫలాలు స్థిర ప్రతిఫలాలు అని పిలుస్తుంటారు. అందువల్ల ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మనకు 1 ఉన్నట్లయితే ఇట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్ రిటర్న్ టు స్కేల్ అని చెప్తూ ఉంటాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఉంటే ఇట్ ఈజ్ ఇంక్రీజ్ రిటర్న్స్ ఆఫ్ స్కేల్ అని చెప్తూ ఉంటుంది. ఇంక్రీజ్డ్ రిటర్న్స్ ఆఫ్ స్కేల్ అని చెప్తూ ఉంటుంది. పెరుగుతున్న ప్రతిఫలం చెప్తూ ఉంటారు. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్ 1 ఉంటే దిస్ ఈజ్ డిక్రీజ్ రిటర్న్స్ టు స్కేల్స్ అని చెప్తూ ఉంటారు. డిక్రీజ్డ్ రిటర్న్స్ టు స్కేల్ పిలుస్తూ ఉంటారు. సో మనకు డిక్రీజ్ రిటర్న్స్ అంటే క్షీణిస్తున్న ప్రతిఫలాన్ని చెప్తూ ఉంటాం. క్షీణిస్తున్న ప్రతిఫలాలను చెప్తూ ఉంటాం. సో ఈ విధంగా మనకు కాప్టర్లెస్ యొక్క ఉత్పత్తి ఫలంలో మనకు 3 రకాలైనటువంటి ప్రతిఫలాలు చూపెట్టవచ్చు. మనం స్థిర ప్రతిఫలాలు, సో వాళ్ళు కనుక్కున్నదంటే స్థిర ప్రతిఫలాలు వచ్చాయి. కానీ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఉండొచ్చు లేక లెస్ దాన్ ఉండొచ్చు. దాన్ని బట్టి మనం ఇంక్రీజ్ రిటర్న్స్ అని డిక్రీజింగ్ రిటర్న్స్ అని చెప్తూ ఉంటాం. సో దీన్ని ఆధారం చేసుకొని కాంప్లెక్స్ ఫంక్షన్ ఆధారం చేసుకొని మనం ఐసోక్వాంట్స్ కర్వ్స్ని రాబడుతూ ఉంటాం. ఐసోక్వాంట్ కర్వ్స్ని కూడా రాబడుతూ ఉంటాం. ఐసోక్వాంట్స్ కర్వ్స్ అంటే నథింగ్ బట్ వాటి ఏమంటే ఐజో క్వాంట్ కర్వ్స్. దీని తెలుగులో సమోత్పత్తి రేఖలు అంటది. సమోత్పత్తి రేఖలు కూడా రాబడుతూ ఉంటాం. సమోత్పత్తి రేఖలు కూడా డెరివేట్ చేస్తూ ఉంటాం మనం. అయితే ఈ కాంప్లెక్స్ ఫంక్షన్కి కాబ్ మరియు డగ్లస్ అనేటువంటి ఆర్థికవేత్తలు కొన్ని ప్రమేయాలు పెట్టుకున్నారు. ఒకటి, ఈ ప్రొడక్షన్ ఫంక్షన్ అనేది షార్ట్ టర్మ్ మాత్రం సంబంధించింది, అంటే నిర్దిష్ట కాలానికి మాత్రమే సంబంధించిందనే ప్రమేయం పెట్టుకున్నారు. తర్వాత వీళ్ళు ఎప్పుడైతే ఈ రిలేషన్ని ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్కి అదేవిధంగా
ప్రొడక్షన్కి మధ్య రిలేషన్ ఎప్పుడైనా పరిశీలిస్తుంటారో అప్పుడు దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ టెక్నాలజీ. అంటే సాంకేతిక పరిజ్ఞానంలో ఎలాంటి మార్పు ఉన్నదని ప్రమేయం పెట్టుకున్నారు. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానంలో మార్పు ఉంటే ఆటోమేటిక్గా ఉత్పత్తి కారకాల్లో వచ్చిన మార్పుని, ఉత్పత్తిలో వచ్చే మార్పుని నిర్దిష్టంగా కొలవడానికి అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానంలో మార్పు ఉన్నదని పెట్టుకున్నారు. అదేవిధంగా మేలైన ఉత్పత్తి పద్ధతిని ఎంపిక చేసుకుంటారు. అంటే దట్ ఈజ్ లేబర్ ఇంటెన్సివ్ టెక్నిక్ కావచ్చు, లేకపోతే క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నిక్ కావచ్చు. ఆయా దేశ పరిస్థితులు బట్టి మనం లేబర్ ఇంటెన్సివ్ టెక్నిక్స్ వాడుతూ ఉంటాం, మనం అదేవిధంగా క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నిక్ వాడుతూ ఉంటాం. మనం భారతదేశం అయితే లేబర్ ఇంటెన్సివ్ టెక్నిక్ వాడుతూ ఉంటాం మనం. అదేవిధంగా అమెరికా దేశాలు అయితే క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నిక్స్ని వాడుతూ ఉంటాం మనం. సో అందుకని వాళ్ళు మౌలికంగా ఉత్పత్తిదారుడు మేలైన ఉత్పత్తి పద్ధతిని ఎంపిక చేసుకుంటాడు. అది ఏ దేశంలో పరిస్థితులు బట్టి ఆ దేశ పరిస్థితులకు అనుగుణంగా ఉత్పత్తి పద్ధతిని ఎంపిక చేసుకుంటాడు. తర్వాత ఉత్పత్తికారక యూనిట్లన్నీ విభజించే వీలుంటుంది. అంటే లేబర్ని కానీ క్యాపిటల్ని కానీ వేరువేరు సామర్థ్యాలు కలిగినటువంటి ఉత్పత్తి కారకాలుగా వాటిని భావిస్తున్న కావు. అన్ని ఉత్పత్తి కారకాలు సజాతీయంగా ఉండవన్నమాట. తర్వాత ఈ డిక్రీజ్ రిటర్న్స్ కానీ, ఇంక్రీజ్ రిటర్న్స్ కానీ, కాన్స్టెంట్ రిటర్న్స్ కానీ ఆర్గనైజర్ యొక్క కెపాసిటీని బట్టి ఉంటుంది. ఆర్గనైజర్ యొక్క కెపాసిటీని బట్టి ఉంటుంది. ఉత్పత్తిదారుని యొక్క సామర్థ్యం పైన ఆధారపడి ఉంటుందని చెప్పి మరొక ప్రమేయాన్ని పెట్టుకున్నారు. ఈ విధంగా ప్రమేయాలను చేసుకొని వాళ్ళు తమ యొక్క ప్రొడక్షన్ ఫంక్షన్ని, షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ని ఒకే ఒక అంశం చెప్పారంటే ల్యాండ్ లేబర్లో 0.7% లేబర్లో 0.5% క్యాపిటల్లో చేంజ్ తీసుకొచ్చినప్పుడు 1% చేంజ్ ఈజ్ అక్కర్డ్ ఇన్ ప్రొడక్షన్ అని చెప్పి వాళ్ళ ఒక రిలేషన్ని డెరివేట్ చేశారు ఆ ఇండస్ట్రీలో. అందువల్ల అక్కడ వీళ్ళ ప్రతిఫల సిద్ధాంతాన్ని స్థిర ప్రతిఫల సిద్ధాంతంగా పిలుస్తూ ఉంటుంది దీన్ని. ఇక తర్వాత దీనిపైన కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి కాంప్లిమెంటరీ ఫంక్షన్ పైన కూడా. ఒకటి ఏంటంటే క్రిటిసిజం విమర్శ. సాధారణంగా ఏ ఉత్పత్తిదారుడు కూడా స్థిర ప్రతిఫల పొందడానికి ప్రయత్నం చేయడు. అంటే ఉత్పత్తి కారకాలపైన ఎంత ఖర్చు చేస్తాడు, ఉత్పత్తి కూడా అంతే శాతం పెరిగితే స్థిర ప్రతిఫలాలు ఉంటే అతనికి లాభాలే ఉండవు. అందువల్ల గరిష్ట లాభాలు పొందడానికి ప్రయత్నం చేస్తారు తప్ప స్థిర ప్రతిఫలాలు పొందడానికి ప్రయత్నం చేయరు. అంటే ఇంక్రీజింగ్ రిటర్న్స్ ఉండడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఇప్పుడు కూడా కాన్స్టెంట్ రిటర్న్స్ ఉండడానికి ఏ ఉత్పత్తిదారుడు కూడా సిద్ధంగా ఉండడు అనేటువంటి ఒక విమర్శ ఉన్నది. కాబట్టి వాళ్ళ యొక్క సిద్ధాంతం అంత శాస్త్రీయం కాదని చెప్పి కొంతమంది విమర్శించడం జరిగింది. తర్వాత ఈ సిద్ధాంతం కేవలం స్థిర ప్రతిఫలాల గురించే రాబట్టారు వాళ్ళు. ఇంక్రీజ్ రిటర్న్స్ కానీ డిక్రీజ్ రిటర్న్స్ కానీ వాళ్ళు డిస్కస్ చేయలేదనేటువంటి ఒక విమర్శ కూడా మనకి ఆధారం కనపడుతూ ఉంటుంది. తర్వాత లేబర్ అండ్ క్యాపిటల్స్, లేబర్ ముఖ్యంగా హోమోజీనియస్ లేబర్గా ఉంటాయని చెప్పారు. అన్ని యూనిట్లు సజాతీయంగా ఉంటారని చెప్పారు. కానీ దేర్ ఈజ్ నో స్కోప్ ఫర్ హోమోజీనియస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ అనేది ఒక విమర్శ కూడా కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సామర్థ్యాలను బట్టి, వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి, వాళ్ళ యొక్క భౌతిక స్థితిని బట్టి, ఆయా వాళ్ళు ఉపయోగించేటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని బట్టి, వాళ్ళు ఉపయోగించేటువంటి సాంకేతిక స్థితిని బట్టి, సాంకేతిక సామర్థ్యం, వాళ్ళకు ఉన్నటువంటి సాంకేతిక సామర్థ్యాన్ని అనుసరించి ఆటోమేటిక్గా లేబర్ యొక్క క్వాలిటీ అనేది డిఫరెంట్గా ఉండడానికి అవకాశాలు ఉంటాయనేటువంటి విమర్శ కూడా మనకి మౌలికంగా కనపడుతూ ఉంటుంది. సో ఇవి ముఖ్యమైనటువంటి విమర్శలు అన్నమాట. ఇకపోతే ఇందాక మనం చెప్పుకున్నాం ఒక మాట, మనకు ఈ కాంప్లెక్స్ ప్రొడక్షన్ ఫంక్షన్ ఆధారం చేసుకొని సముత్పత్తి రేఖల్ని డెవలప్ చేశారు. ఐజోక్వాంటికర్స్ని డెవలప్ చేశారు. ఉత్పత్తిదారుడు ఉత్పత్తి ప్రక్రియలో శ్రమ మరియు మూలధనాన్ని వివిధ పరిమాణాలు ఉపయోగించినప్పుడు శ్రమ మరియు మూలధన పరిమాణాలు వివిధ పరిమాణాలు ఉపయోగించినప్పుడు ఒకే రకమైన ఉత్పత్తి స్థాయిని ఇచ్చే శ్రమ మరియు మూలధనం వివిధ సముదాయాలకు సంబంధించిన బిందు నటి కలపవచ్చిన రేఖలే సముత్పత్తి రేఖ అంటారు. ఇక్కడ ఒక క్లారిటీ మనకి కావాలి. ఏంటంటే అది ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. ఏం డిస్కస్ చేసామంటే
ఉదాసేతన ఒక విశేషంలో వినియోగదారుడు కోరుకునేటువంటి వివిధ సముదాయాలు వేరువేరు ఉన్నప్పటికీ ఒక సముదాయం నుంచి ఇంకో సముదాయం పోయినప్పుడు ఒక వస్తువుని ఎక్కువగా కోరుకుంటాడు, ఆటోమేటిక్గా ఇంకో వస్తువుని వదులుకుంటాడు. అలా వదులుకునే పరిమాణం క్రమంగా తగ్గుతుందని చెప్తాం. దాన్ని ప్రతిస్థాపనోపాతం రేటు అని చెప్తాం మనం. అయితే ఇక్కడ ఒక ఉత్పత్తికి దోహదపడేటువంటి ఉత్పత్తి కారకాలు అవుతున్నాయో, ఒక ఉత్పత్తికి దోహదపడేటువంటి ఉత్పత్తి కారకాలు అవుతున్నాయో ఆ ఉత్పత్తి కారకాల పరిమాణాలు వివిధ పరిమాణాలు వల్ల లభించేటువంటి ఉత్పత్తులన్నిటికీ వివిధ పరిమాణ సముదాయాలకి లభించే ఉత్పత్తి మొత్తం ఒకే రీతిగా ఉంటుందని చెప్పేదాన్ని ఏమంటారంటే ఐసోక్వాంట్ కర్వ్ అంటారు దాన్ని. అంటే ఇది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5 లేబరు 1 క్యాపిటల్ అనుకున్నాం, 4 లేబరు 2 క్యాపిటల్, 3 లేబరు 3 క్యాపిటల్, 2 లేబరు 4 క్యాపిటల్. చూడండి ఇక్కడ ఇవి రెండు ల్యాండ్ లేబర్ యొక్క పరిమాణాలు వేరువేరుగా ఉన్నాయి. కానీ ప్రొడక్షన్ ఇక్కడ 80 యూనిట్లు ఉండవచ్చు, ఇక్కడ 80 యూనిట్లు ఉండవచ్చు, ఇక్కడ కూడా 80 యూనిట్లు ఉండవచ్చు, ఇక్కడ కూడా 80 యూనిట్లు ఉండవచ్చు. అంటే సమాన ప్రొడక్షన్ ఉంటాయి. అంటే ఉత్పత్తి కారకాల యొక్క పరిమాణపు సముదాయాల్లో మార్పులు సంభవించినప్పటికీ ఉత్పత్తి అంతటా ఒకే రీతిగా ఉండేటువంటి పరిస్థితిని ఏమంటారంటే సమోత్పత్తి రేఖలు అంటారు. అంటే సమోత్పత్తిని ఉత్పత్తి చేసేటువంటి వివిధ లేబర్ అండ్ క్యాపిటల్ యొక్క బిందువులంటి కలపవచ్చే రేఖనే సమోత్పత్తి రేఖ అంటారు. బిందువులంటి కలపవచ్చే రేఖనే సమోత్పత్తి రేఖ అంటారు. సో దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ ఐసోక్వాంట్ కర్వ్. Different factors of production quantity is there, but whereas one factors of production is decreased, another factor production has increased. Due to that, the production is not changing. Whenever we intersect the all points of labor and capital, that is A, B, C, D, E. These A, B, C, D, E points, whenever we intersect the line, that line is called as ఐసోక్వాంట్ కర్వ్. దాన్ని మనం ఏమంటామంటే సమోత్పత్తి రేఖలుగా పిలుస్తూ ఉంటాం మనం. సో ఈరోజు మనం ఈ విధంగా సమోత్పత్తి రేఖల గురించి, అదేవిధంగా ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే ఏంది, డెఫినేషన్ ఆఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే ఏంది, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ అంటే ఏంటివి, అదేవిధంగా షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షను, లాంగ్ రన్ ప్రొడక్షన్ ఫంక్షను, అదేవిధంగా కాంప్లెక్స్ ఫంక్షను, వివిధ అంశాల గురించి మనం చర్చించాం. మనం ఇవి ఎగ్జామినేషన్లో ఉత్పత్తి అనగానేమి, వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ హౌ డెరివేట్ ద కార్బోహైడ్రేట్ ఫంక్షన్ అనేది, కార్బోహైడ్రేట్ ప్రొడక్షన్ ఫంక్షన్ అనేది కూడా అడుగుతూ ఉంటాడు. ఉత్పత్తి అనగానేమి, కార్బోహైడ్రేట్ ఫంక్షన్ ఏ విధంగా రాబడతారు, దాని లక్షణాలు తెలపండి అని కూడా అడుగుతూ ఉంటాడు. సో ఇది మనం ఈరోజు డిస్కస్ చేసినటువంటి అంశం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ.